హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఐఎస్ ట్యుటోరియల్స్. సో ఈరోజు ఇంకో ప్రాబ్లమ్ డివిజన్ ఆల్గరిథం ఫర్ పాలినామియల్స్. ఎగ్జాంపుల్ 9 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంతకుముందు ఎగ్జాంపుల్ 8 ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి రూట్స్ జీరోస్ ఆఫ్ ఎ పాలినామియల్ కనుక్కోవడానికి. సో మీకు అది అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే కమెంట్ చేయండి, నేను మళ్ళీ మీకు ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఇంకో పాలినామియల్ తీసుకున్నా. ఏంటి ఎగ్జాంపుల్ 9 క్యూబిక్ పాలినామియల్. ఇది క్వశ్చన్ ఏంటి నేను ఇక్కడ రాశాను. ఎగ్జాంపుల్ 9, divide 3x cube plus x square plus 2x plus 5 by x square plus 2x plus 1. అక్కడ టెక్స్ట్ బుక్లో వాడు 1 plus 2x plus x square అని ఇచ్చాడు. యూ కెన్ రైట్ లైక్ దిస్ ఆల్సో, x square plus 2x plus 1. ఇట్లా డివిజన్ చేయాలి. ఏంటి x square plus 2x plus 1ని దీంతో డివైడ్ చేయాలి. అంటే ఫస్ట్ మనము ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x1 ప్లస్ 1ని దేంతో డివైడ్ చేస్తే ఈ 3x క్యూబ్ పోతుంది అనేది చూసుకోవాలి. మనం ఇక్కడ పక్కన రాసుకుందాము. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 అనేది పక్కన రాసుకోండి. దీన్ని 3xతో మల్టిప్లై చేయండి. 3xతో మల్టిప్లై చేస్తే x ఇంటూ ఎక్స్ ఎక్స్ క్యూబ్ అవుతుంది. 1 ఇంటూ 3 3x క్యూబ్ వచ్చిందా, 3x క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 2 is 6, x ఇంటూ ఎక్స్ is x స్క్వేర్, 1 ఇంటూ 3x is 3x. ఓకే, ఏమైంది 3x, ఇక్కడ 3x రాసుకొని 3x క్యూబ్ ప్లస్ ఇక్కడ ఏమైతే మల్టిప్లై చేసి ఏమైతే వాల్యూ వచ్చిందో మీకు అది ఇక్కడ వేసుకోండి. 6x స్క్వేర్ ప్లస్ 3x. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయండి. మైనస్ మైనస్ మైనస్, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. సబ్ట్రాక్ట్ చేయండి సో దట్ దీస్ ఫస్ట్ టర్మ్ షుడ్ గెట్ క్యాన్సల్డ్. మీరు దేంతో అయితే మల్టిప్లై చేస్తారో ఆ వచ్చిన రిజల్ట్ ఈ ఫస్ట్ టర్మ్తో క్యాన్సల్ అయిపోయేలాగా మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఏం మిగిలింది, -5x స్క్వేర్ 2 ప్లస్ 2 -3 ఏమవుతుంది, -x. అవునా, ఇది కిందికి తీసుకోండి. సేమ్ లైక్ డివిజన్, కాకపోతే విత్ పాలినామియల్స్. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ టర్మ్ వెళ్ళి కదా, ఇప్పుడు ఈ ఫస్ట్ టర్మ్ ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏముంది, -5x స్క్వేర్ ఉంది. ఈ -5x స్క్వేర్ క్యాన్సల్ అయ్యేలాగా చూడాలి. అంటే x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 దేంతో మల్టిప్లై చేసి వస్తుంది, -5తో మల్టిప్లై చేయండి. -5తో మల్టిప్లై చేసినాం అనుకో, -5 ఇంటూ ఎక్స్ స్క్వేర్ -5x స్క్వేర్, -5 ఇంటూ 10 -10x, -5 ఇంటూ 1 -5. ఓకేనా, -5. ఓకే, -5x స్క్వేర్ -10x -5 ఏమైంది, ప్లస్ 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 ఇది క్యాన్సల్ అయిపోతుంది. -x ప్లస్ 10x ఏమవుతుంది, 9x. 5 ప్లస్ 5 is 10. ఇది రిమైండర్. మీకు డివిజన్ మెథడ్లో డివిజన్స్లో ఇది డివైజర్, ఇది డివిడెండ్, ఇది కోషంట్, ఇవి తెలుసు కదా. సో మనం చేసింది ఇది కరెక్టా రాంగా అని తెలుసుకోవడానికి క్రాస్ చెక్ చేసుకుందాం. ఎట్లా అంటే మీకు ఎగ్జామ్లో ఇదే ఇస్తారు, వెరిఫై ఏమంటారు, రూట్స్ కనుక్కోవాలి. దీంతో రూట్స్ కనుక్కొని అండ్ వెరిఫై వెదర్ యూ డిడ్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ అని చెప్తాడనమాట. సో వెరిఫికేషన్ ఇక్కడ ఇట్లా రాయండి, వెరిఫికేషన్ అని ఎగ్జామ్లో ఇట్లా రాసి ఒక హెడ్డింగ్ పెట్టి ఏం చేయండి, డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు, మనకి ఫార్ములా తెలుసు కదా, డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. ఈ ఫార్ములా తెలుసు కదా. ఇప్పుడు ఈ ఫార్ములాలో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయండి. డివిడెండ్ ఏంటి, ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 5, ఇది కదా. డివైజర్ ఏంటి, డివైజర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఇంటూ 3x మైనస్ 5 ప్లస్ 9x ప్లస్ 10. ఇది సాల్వ్ చేద్దాం. చూడు, దీన్ని వెరిఫై చేద్దాము. ఏంటి, ఎక్స్ స్క్వేర్ ఇంటూ 3x క్యూబ్, ఎక్స్ స్క్వేర్ ఇంటూ -5 -5x స్క్వేర్, 2x ఇంటూ 3x ప్లస్ 6x స్క్వేర్, మళ్ళీ తర్వాత 2x ఇంటూ -5 -10x ప్లస్ 3x, 1 ఇంటూ 3x -5 ప్లస్ 9x రిమైండర్ ప్లస్ 9x ప్లస్ 10. ఓకే, 3x ఎక్స్ క్యూబ్ టర్మ్స్ ఏం లేవు కాబట్టి 3x క్యూబ్ ఇట్లనే వేసేసుకో. -5x స్క్వేర్ ప్లస్ 6x స్క్వేర్ ఇస్ ప్లస్ x స్క్వేర్, -10x ప్లస్ 3x ఇస్ -7, -7 ప్లస్ 2 ఇస్ ప్లస్ -7 ప్లస్ 9 ఇస్ ప్లస్ 2x. ఓకే,
తర్వాత ఇంకేముంది -5. -5 + 10 ఏమైతది? +5. ఇప్పుడు ఇది ఎల్‌హెచ్‌ఎస్ ఆర్‌హెచ్‌ఎస్ వచ్చిందా? సో, ఇట్లా మీరు వెరిఫై చేసుకొని ఈ ప్రాబ్లమ్ జేయాలి. మీకింకా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.